యా కేసీఆర్ కు నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్ ఆదేశం. వయసు దృష్ట్యా విచారణ ఇంట్లోనా సిట్ ఆఫీసులోనా ఎంచుకునేటువంటి ఛాన్స్ కేసీఆర్కే. రాధాకిషన్రావు తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధమంటూ చూస్తాను. ఆఖరికి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తున్నారు అంటే 100కు 100% కేసీఆర్కి ఇది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అంశం, వాస్తవంగా అంశం. కానీ ఇంకా కూడా ఈ కేసుని ఏంటంటే కేవలం ఇది అంతా కూడా ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ మీరు గమనించండి, నేను ఒకటి చెప్తా, క్లియర్గా వినండి ఒకసారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అదొకటి చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఏమో కంప్లీట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, లేకపోతే ఈ 9 బ్లాక్ సంబంధించిన అంశం కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో మనం గమనించండి. సో ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది, దీని వెనకాల జరుగుతున్నటువంటి తెర వెనక రాజకీయం ఏంది, ఒకసారి ఇది చాలా లోతుగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ ఏపీలో జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున చర్చ తెలంగాణలో జరుగుతూ ఉంది కదా. దీని వెనకాల ఈ తెర ముందేమో మీడియా ముందేమో ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ తెర వెనుక జరిగేటువంటి కార్యక్రమాలు వేరే ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. మరి నాకు తెలిసి ఏదో పెద్ద గూడుపుటాని జరుగుతూ ఉంది. అది రాజకీయపరమైనటువంటి గూడుపుటానియా లేకపోతే ఇంకా ఆర్థికపరమైన గూడుపుటాని తెలియదు, కానీ మొత్తానికైతే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీని గురించి ఇది చాలా గమనించకపోతే ఖచ్చితంగా ఏదో జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. జనాలందరినీ కూడా మూడంతా డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూడా. సో ఇది గమనించాలి. సో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇదొక చర్చ, ఇవాళ రేపు ఎల్లుండితో ఇదొక చర్చ. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న హాజరు కాలేను, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరిస్తా, మీరే మరొక తేదీ నిర్ణయించండి, విచారణకు ఎర్రవల్లిలోని నా నివాసానికి రండి, ఏసీపీ వెంకటగిరికి లేఖ రాసిన కేసీఆర్, ఆయన విజ్ఞప్తికి సిట్ సానుకూలం, మరో తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని నిర్ణయం అంటూ చూస్తున్నాం. సో 100కు 100% 13 ఈ మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు కూడా నాకు తెలిసి సిట్టు పోదు. 100కు 100% పోకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆయన ఆల్రెడీ అన్నాడు, నాకు వయసు రీత్యా 65 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులకు ఇంటికే వెళ్ళి విచారణ చేసేటువంటి చట్టం ఉంది, దాని ప్రకారం నా ఇంటికే రండి, మీరు ఇంకొక డేట్ డిసైడ్ చేయండి, నేను మున్సిపల్ ఎన్నికల బిజీలో ఆ టికెట్లు కేటాయించి బిజీలో ఉన్నా అని చెప్పేసి చాలా స్పష్టంగా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఒక డేట్ నా దేశ త్వరలో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు జరుపుతామని సిట్ ఏసీబీ వెంకటగిరి నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు కాపీని సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్ళి అక్కడ సిబ్బందికి అందేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో క్రైమ్ నెంబర్ 243 కింద నమోదైన క్రిమినల్ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అంశాల్లో మీ పాత్ర సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని 160 సిఆర్పిసి కింద ఇచ్చిన ఈ నోటీసులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసు రీత్యా హైదరాబాద్ పరిధిలో ఆయన కోరిన స్థలంలో దర్యాప్తు అధికారి ఆయన బృందం విచారణ చేపడతారని లేదా ఆయన సిట్ కార్యాలయానికి హాజరు కావచ్చని ఏ విషయాన్ని దర్యాప్తు అధికారికి తగు ముందస్తు వ్యవధిలో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి పోలీసు అధికారులు, టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్రావు, ఎస్ఐబి అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతిల వాంగ్మూలాల్లో పలు చోట్ల తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, పెద్దైన ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని చెప్పారు. నాటి సీఎంఓ గురించి ప్రస్తావించారంటూ చూస్తా ఉన్నాం. సో మెయిన్గా ఎక్కడ జరుగుతుంది విచారణ, ఆ పెద్దాయన మీరేనా, రాధాకిషన్రావు చెప్పినటువంటి పెద్దాయన నుంచి మాకు ఆదేశాలు వచ్చేవి, దాని ప్రకారం మేము ట్యాపింగ్ చేసేవాళ్ళని చెప్పేసి రాధాకిషన్రావు చెప్పిండు. సో ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు అని కేటీఆర్ను అడిగారు, ఆ పెద్ద ఆయన ఎవరని హరీష్ రావుని అడిగారు, ఆ పెద్ద ఆయన ఎవరని సంతోష్ని అడిగారు. నాకు తెలిసి సంతోష్ రావు విచారణలో ఏమన్నా పెద్ద ఆయన మరి కేసీఆర్ అని చెప్పి ఉంటాడా, దాని ప్రకారమైన ఈయనకు నోటీసులు ఇచ్చిర్రా, ఏదో లింక్ అయితే ఉంటుంది. లింక్ లేనిదైతే ఖచ్చితంగా ఎవిడెన్స్ లేనిదైతే నోటీసులు పోవు. ఆ 100కు 100% నోటీసులలో కేసీఆర్ పేరు ఎక్కడో వచ్చి ఉంటుంది, దాని ప్రకారం నోటీసులు ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు కేసీఆర్ని విచారిస్తే పెద్ద ఆయన మీరేనా అంటే మరి కేసీఆర్ ఏం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది అంటే 100కు 100% పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం జరిగిందనేది అర్థమవుతోంది. సో ఇప్పుడు ఆయన ఏమంటారు, వాళ్ళేమో హైదరాబాద్ పరిసర ప్రాంతాలని చెప్పేసి అన్నారు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతం మరి ఎర్రవెల్లి హైదరాబాద్ పరిసర ప్రాంతం కిందికి వస్తుందా లేదో తెలియదు, కానీ మొత్తానికైతే సిట్ మరి ఇంకో డేట్ ఇచ్చి ఎర్రవెల్లిని ఫామ్ హౌస్కి వెళ్తుందా లేకపోతే నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వస్తుందా, ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంది. దానికి కొంత నాకు తెలిసి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మీరు రాసి పెట్టుకోండి, ఇది కేవలం బురద జల్లేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల పైన
పార్టీ గుర్తులపైన పోటీ జరుగుతూ ఉంది. ఈ మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్ల కార్పొరేట్ విషయంలో గుర్తులపైన పోటీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ గుర్తులపైన పోటీ జరిగితే ఇటు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే కేటీఆర్ కానీ వీళ్ళంతా యాక్టివ్ అవుతారు. అక్కడ ఏదో ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తారు, కొంత కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు తీసుకుంటారు. దానికోసం వీళ్ళందరూ కూడా ఒక రకమైన విచారణలో కనుక అటు ఇటు కన్ఫ్యూజ్ చేయగలిగితే వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారని చెప్పేసి ఆ ప్లాన్తో ఏమన్నా రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండా, లేకపోతే ఇంకా అమెరికాలో ఇంకా తెర వెనుక ఇంకేమన్నా జరుగుతున్నాయా పరిణామాలు? సో చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇలా. దాని ప్రకారమే జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో ఫోన్ ట్యాపింగ్ నేరస్తులు పర్యవసాలు ఎదుర్కొంటారా లేదా? ఈ కేసులో నాన్ సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం విచారణ పూర్తి చేసి తుది దశకు చేర్చాలి. ఎన్నికలు ఉన్నందుకే కేసీఆర్కు నోటీసులు అంటూ కవిత మాట్లాడుతున్నది. వాస్తవమే కదా, ఎన్నికలు ఉన్నందుకే కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్ప వేరే ఏం లేదు ఇక్కడ.